కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గ నాయకులు కలిసికట్టుగా పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ నాయకులంతా స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కార్ఖానా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో పార్టీ శ్రేణులు ఇది తమ విజయమంటూ సంబరాలు చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సంబరాల్లో మునిగి తేలారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో నియోజకవర్గానికి చెందిన నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర నరసింహ, పొన్నం ప్రభాకర్లకు పాలాభిషేక కార్యక్రమాన్ని కార్ఖాన్లో నిర్వహించారు. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ 3లో ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు శాంక్షన్ అయినందుకు మా ముఖ్యమంత్రికి మనసు పూర్తిగా కృతజ్ఞతలు. అట్లాగే సీనియర్ నాయకులు శాంసన్ రాజ్, ముప్పిడి మధుకర్, ఉత్తారయ్యల సారథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు పాల్గొన్నారు. విధంగా ముందడికెళ్తామని తెలియజేస్తూ, మరి భారతదేశంలోనే ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు వచ్చిన జడ్జిమెంట్ తర్వాత ప్రధానంగా మొదటిసారిగా రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి గారికి మరొక మారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దళిత సామాజిక వర్గం నుండి. ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కొరకు పోరాటాలు కొనసాగించడం జరిగిందని, ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వర్గీకరణకు ఆమోదం లభించిందని నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ అని నాయకులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేశారు. ఎమ్మెల్యే గారిని కూడా ఎంతో గౌరవించుకుంటూ దీనికి ఎంతో కృషి చేసినట్టు మా ఎమ్మెల్యే గారు వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది ముందే చెప్పేది ఉంటే అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గారిని కూడా ఎంతో గౌరవించుకుంటూ దీనికి ఎంతో కృషి చేసినట్టు మా ఎమ్మెల్యే గారు వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది ముందే కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులతో పాటు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ నాగేశ్వరరావు కంటోన్మెంట్ నాయకులను కోఆర్డినేట్ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు. వార్డుల వారీగా ఉన్న దళిత నాయకులకు సమాచారం అందించి ప్రతి నాయకుడు కార్యక్రమంలో హాజరయ్యేలా చూసి సలహాలు, సూచనలు అందిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నానగర్ మురళి, అశోక్ యాదగిరి, నాగరాజ్, శంకర్, దడ్డు సత్యనారాయణ, నర్సింగ్, భాస్కర్ ముదిరాజ్, దేవేంద్ర, నారాయణ స్వామిలతో పాటు పలువురు సీనియర్ నాయకులు కార్ఖాన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ కంటోన్మెంట్ అధ్యక్షురాలు భవానీ, సీనియర్ నాయకులు వందన, పద్మ, గోమతి, చాముండేశ్వరి, నాగినేని సరితలతో పాటు పలువురు నాయకురాలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ శ్రేణులను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రతి కార్యక్రమంలో నాయకులను ప్రోత్సహిస్తూ కంటోన్మెంట్లో కాంగ్రెస్ బలమైన క్యాడర్ను కలిగి ఉందనే సంకేతాలను అందజేస్తున్నారు. పార్టీ శ్రేణులను కోఆర్డినేషన్ చేసుకునేలా అందరికీ సమాచారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుండడం పట్ల నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.